హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వరల్డ్ కప్ గెలిచాక సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో అయితే అక్షర్ పటేల్కి అయితే సారీ చెప్పడం అయితే జరిగింది. ఎందుకు సారీ చెప్పాడంటే అక్షర్ పటేల్ని సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో అయితే పక్కన పెట్టేశారు. సో అది టీం అంతా ప్లస్ మెంబర్స్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం కాబట్టి అక్షర్ పటేల్ని పక్కన పెట్టేశాడు. సో తనకు కూడా చెప్పాను, పక్కనకి ఈ మ్యాచ్లో ఆడడం లేదు సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో అనేసి. సో అది చెప్పడము, అది ఎందుకు టీం నిర్ణయం కాబట్టి దాన్ని ఎవరు ఏం చేసేయట్లేదు. కానీ తర్వాత అక్షర్ పటేల్కి సూర్యకుమార్ యాదవ్ అయితే సారీ చెప్పడం అయితే ఉందో, సో అది ఒక మంచి విషయం. ఎందుకంటే తప్పు జరిగిపోయింది, కానీ సారీ చెప్పడము మంచి మనసుతో సారీ చెప్పాలన్నా కూడా, ఎందుకంటే చాలా ధైర్యం ఉండాలి. సో ఇలా జరిగింది, ఇంకోసారి ఇలా జరగదు, సో నిన్ను పక్కన పెట్టడం కూడా నా తప్పు అనేసి సూర్యకుమార్ యాదవ్ అయితే అక్షర్ పటేల్కి అయితే సారీ చెప్పాడనమాట. సో ఎందుకు పక్కన పెట్టారంటే నెదర్లాండ్స్ మ్యాచ్లో అక్షర్ పటేల్ ఇంజూర్ అయ్యాడు అనమాట. సో నెక్స్ట్ మ్యాచ్కి అక్షర్ పటేల్ని ఫిట్ అయ్యాడు. కానీ సో ఒకసారి వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నాము, ఆల్రౌండర్ తను కూడా కదా, ఒకసారి తనకి ఛాన్స్ ఇస్తాము అనేసి ఉద్దేశంతో అక్షర్ పటేల్ని పక్కన పెట్టి సుందర్ని అయితే తీసుకున్నారు. సో మనం చూసాము, సుందర్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో అయితే ఫెయిల్ అయినాడు. సో ఒక మ్యాచ్ అవకాశం ఇస్తే ఎవరైనా ఆడాలంటే కష్టమే. సో ఆ మ్యాచ్లో సుందర్ అయితే ఫెయిల్ అయిన, వికెట్ తీయలేదు. సో రన్స్ కూడా ఎక్కువ కొట్టించుకున్నాడు బౌలింగ్లో. సో అందుకు ఆ మ్యాచ్ అయితే ఓడిపోయారు. మనం ఇండియా వరల్డ్ కప్లో ఓడిపోయినది ఒక్క మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో, ఆ మ్యాచ్లో అయితే ఓడిపోయారు. సో మరి నెక్స్ట్ అక్షర్ పటేల్ నెక్స్ట్ మ్యాచ్లో అయితే అక్షర్ పటేల్ తీసుకున్నారు. సో మీరు చూసాం, అక్షర్ పటేల్ ఫైనల్ మ్యాచ్లో బౌలింగ్ ఎలా వేసినాడు, సెమీఫైనల్ మ్యాచ్లో క్యాచ్లు ఎట్లా పట్టినాడు. సో తను పట్టిన క్యాచెస్ వల్లే, తను వేసిన ఫైనల్లో మ్యాచ్లో వేసిన బౌలింగ్ వల్లనే ఇండియా అయితే వరల్డ్ కప్ గెలిచింది. సో ఒకరి వల్ల కాదు, టీం అంతా సమిష్టి కృషి వల్ల ఇండియా వరల్డ్ కప్ అయితే గెలిచింది. సో కానీ ఒక విషయంలో అయితే సూర్యకుమార్ యాదవ్ అయితే అప్రిషియేట్ చేయొచ్చు. సో ఏ విషయం అంటే అక్షర్ పటేల్కి సో ఇలా మ్యాచ్ నుంచి తీసేసినాము అని చెప్పి, సో నా వల్ల కొంచెం నా సైడ్ నుంచి నీకు సారీ అని చెప్పడము అయితే మంచి విషయం. అసలుకి ఒక క్యాప్టెన్కి ఉండాల్సిన అన్ని లక్షణాలు సూర్యకుమార్ యాదవ్ అయితే ఉన్నాయి. సో అందరితో అలా కలిసిపోయాడు కాబట్టి ఈరోజు టీం అంత సమిష్టిగా ఆడి మనకి వరల్డ్ కప్ అయితే కొట్టించింది, 2020 వరల్డ్ కప్. సో ప్రెస్ మీట్లో మనకి తెలియని విషయాలు చెప్పి షేర్ చేసుకొని తను ఇట్లా సారీ చెప్పాడనేసి చెప్పాడు. సో హ్యాట్స్ ఆఫ్ సూర్యకుమార్ యాదవ్. అసలుకి వరల్డ్ కప్ కొట్టించిన కెప్టెన్ లిస్ట్లో చేరడం అంటే అది మామూలు విషయం కాదు. సూర్యకుమార్ యాదవ్ నిజము, అతని అదృష్టం ఉంది కాబట్టి వరల్డ్ కప్ కొట్టించాడు అసలుకి. సో నెక్స్ట్ 2 years తర్వాత కూడా సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ క్యాప్టెన్షిప్ ఉండాలనేసి కోరుకుంటూ, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.